సో చాలా సందర్భాల్లోనే ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇద్దరు వ్యక్తులు అంటే వైవాహిక బంధము ఉన్నప్పుడు విడివిడిగా కొంతకాలం దూరంగా ఉంటే డైవర్స్ వచ్చేస్తుందా, డైవర్స్ వచ్చేసినట్టేనా, లేదా గ్రాంటెడ్ ఇంకా మన ఇష్టమా అన్నది మీ ప్రశ్న. కరెక్ట్. సో దీనిని సెక్షన్ 13లోని ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 13(1)(b) దీన్ని డెజర్షన్ అంటారు. హిందూ మ్యారేజ్ యాక్ట్లోని 13(1)(b) డెజర్షన్ గురించి చాలా చాలా ఎక్స్టెన్సివ్గా చాలా వైడ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగేది. సో డెజర్షన్ అంటే లీగల్ పర్వ్యూలోని లీగల్ ఇదిలోని 2 years కంటే ఎక్కువ కానీ ఒక భార్య భర్త విడివిడిగా జీవితాల్ని జీవిస్తుంటే వితౌట్ ఎనీ రీజన్, అంటే ఇందులో మళ్ళీ చాలా ఉన్నాయి. ఏంటంటే ఒకటి మనకి ఫ్యాక్టమ్ ఆఫ్ సపరేషన్ అని ఉంటుంది. ఫ్యాక్టమ్ ఆఫ్ సపరేషన్ అంటే వాళ్ళు ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి విడివిడిగా ఉన్నారు, అదొక పాయింట్. మనకి యానిమస్ డిజరెండి అని ఉంటుంది. యానిమస్ డిజరెండి అని ఏంటంటే ఒక రీజనే లేకుండా అసలు ఒక క్లోజర్ ఇవ్వకుండా అబాండన్ కానీ చేసినప్పుడు ఈదర్ ఆఫ్ ది పార్టీ ఈదర్ ఆఫ్ ది స్పౌస్ ఏ కారణం కూడా చెప్పకుండా వదిలేయడమే తన ఇంటెన్షన్ అయ్యి వదిలేస్తే ఆ వెడ్లాక్ని కానివ్వండి వాళ్ళు ఇచ్చేయకపోతే దెన్ ఇట్ విల్ అమౌంట్ టు డెజర్షన్ ఫర్ మోర్ దెన్ 2 years వదిలేస్తే.